హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ గా మారబోతుంది. అండ్ ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటది అని చెప్పాము కదా. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు అండ్ డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ ఉంది. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటి అంటే ఓటింగ్ లో ఈ రేంజ్ మార్పులు చేర్పులు జరుగుతాయా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి జరుగుతున్నాయంటే అంతకు మించి జరుగుతున్నాయి. సో చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం ఎలాగో చేస్తారు. అండ్ హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మధ్యలో వీడియో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. అండ్ ఓటింగ్ ఆర్డర్ లో దుమ్ము దులిపే ఓటింగ్ తోటి తనుజ ఉంది. ఎవరికి అందనంత ఎత్తులో తనుజ ఉంది. ఇది ఫ్యాక్ట్. ఇది అఫీషియల్ ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగనే ఉండబోతుంది. అండ్ టికెట్ టు ఫినాలి ఏదైతే సెకండ్ ఫినాలి ఫైనలిస్ట్ గా ఎవరు అనౌన్స్ అయ్యబోతున్నారు అంటే మోస్ట్లీ ఎక్కడో తేడా కొడుతుంది. అండ్ తనుజాని కన్సెషన్ రూమ్ లోకి పిలిచి అండ్ మనీ ఆఫర్ చేశారంట. లేదు అని అంటే మీరు సెకండ్ ఫైనలిస్ట్ గా వెళ్తారా, ఇలాంటివన్నీ కొన్ని టాస్క్ లాగా కన్సెషన్ రూమ్ పిలిచి మాత్రం గట్టిగానే మాట్లాడారు అంట. సో నేను మనీ తీసుకోను అండ్ సెకండ్ ఫైనలిస్ట్ గా కూడా వెళ్ళను అని చెప్పేసి రెండింటికి నో చెప్పింది అనేది అయితే మనకు తెలిసిన అప్డేట్ అనమాట. బట్ ఇది ఎప్పుడో వచ్చింది. సో ఓటింగ్ అనాలిసిస్ మీద ఒక క్లారిటీ వచ్చాక చేయాలి అని లేట్ గా చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. సో 40% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా 17% ఓటింగ్ అనేది పడుతుంది. ఈయన ఎంత కష్టపడ్డా ఏం చేసినా అసలు వదిలేసుకోవాల్సిన విషయాల్లో కూడా ఇంకా పట్టుకుపడుతున్నాడు, ఇంకా టెన్షన్ పడుతున్నాడు. అండ్ ఇమాన్యుయల్ ఈ రేంజ్ కంటెంట్ అనేది నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ లో పడుతుంది, ఆ రేంజ్ లో వస్తుంది అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఖచ్చితంగా 17% తోటి ఈయన టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చింది, సడన్ గా కాల్ పట్టేసింది. ఇవి కొన్ని జరిగినా కూడా మనోడు టఫ్ ఫైట్ అయితే ఇవ్వడానికి జరుగుతుంది. అండ్ టాస్క్లు అయితే ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అదే రేంజ్ లో బయట సిచ్యువేషన్ ఓటింగ్ పడుతుందా అంటే లేదు. సో 17% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ విన్నింగ్ రేస్ కి చాలా దూరం వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నాడు అనమాట ఇమాన్యుయల్. తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణికి కూడా 14% ఓటింగ్ పడుతుంది. అండ్ కాన్స్టెంట్ గా చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది. అబ్బా మీరు ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా భరణికి మంచి ఈ కంబ్యాక్ ఎప్పుడైతే చేశాడో అండ్ దివ్య వెళ్ళిపోయినా క్యాన్సిల్ అనుకుంటున్నారు. బట్ ఆయన కంబ్యాక్ అయిన దగ్గర నుంచి కూడా మంచి కంటెంట్ వస్తుంది, మంచి ఖతర్నాక్ ఫుటేజ్ వస్తుంది. అండ్ గట్టిగా కష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతున్నాయి అనమాట ప్రతి సిచ్యువేషన్ కూడా. ఇంకోటి సుమన్ శెట్టి గాని సంజన గారిని గాని వీళ్ళందరూ ఒక టీమ్ వైజ్ గా మాట్లాడుకోవడం, ఎవరికి కావాలి, ఎవరికి ఎంతవరకు న్యాయంగా ఉండాలి. సో ఈ విషయాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మనోడికి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే జరుగుతూ ఉంది కూడా. సో ఖచ్చితంగా 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈయనకు కూడా మాక్సిమం సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్, సంజన అండ్ సుమన్ శెట్టి ఈ ముగ్గురు వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే 100% ఉంది అనంట. టాప్ 5 ఈసారి కంటెస్టెంట్స్ టాప్ 5 ఉన్నారు అని అంటే డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ 7 లో 6 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి టికెట్ ఫినాల్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్ నామినేషన్ లో లేడు. సో ఇప్పుడు 6 ఖచ్చితంగా 2 ఎలిమినేషన్ అయితేనే 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ కళ్యాణ్. టాప్ 5 ఉంటది. లేదు అని అంటే టాప్ 6 అయితే ప్లానింగ్ లో లేదు అనంట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా టాప్ 4. సో టాప్ 5. సో ఏమైనా జరగవచ్చు అనమాట. అందుకే డబుల్ ఎలిమినేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండబోతుంది. చాలా క్లియర్ కట్ గా చేయబోతున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇక్కడ డెమోన్ కి ఓట్ బ్యాంక్ అనేది పెరగకపోగా సో అప్ అండ్ డౌన్ బాగా అవుతుంది. 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉన్నా కూడా సేమ్ పొజిషన్ లో సంజన కూడా ఉంది. 10% ఓటింగ్ అనేది ఇద్దరికి ఈక్వల్ ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది. ఇద్దరికి ఈక్వల్ ఓట్ బ్యాంక్ అనేది షేర్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం అటు ఇటు గజిబిజి గందరగోళంలో ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా డెమోన్ పవన్. ఎందుకంటే డెమోన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. చాలా మంది సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా డైవర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. అరే డెమోన్ పవన్ తోపురా తురుమురా అనుకోని డెమోన్ పవన్ ని సైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరైతే పిఆర్స్ ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళ కంటెస్టెంట్స్ ని సేవ్ చేసుకుంటారు. బాటమ్ లో ఉన్న వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. బాటమ్ లో ఉన్నారు అని అంటే ఆటోమేటిక్ గా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా స్టంట్లు చేస్తున్నారు. అవి నమ్మకండి. డెమోన్ పవన్ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. 10% తోటి 4th పొజిషన్ లో ఉన్న సంజనకు కూడా అంతే రేంజ్ లో పడుతుంది. ఏమన్నా టాస్క్లు ఆడుతుందో సంజన, ఇరగదీసే టాస్క్లు ఆడుతుంది.
అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఆ సిచ్యువేషన్. పాపం ఎంత వేసినా కూడా ఎవరు గుర్తించే పరిస్థితిలో లేదు, ఆడియన్స్ కి అంత రీచింగ్ వస్తలేదు. కానీ ఈమెకు స్టేబుల్ ఓటింగ్ అయితే 10% ఓటింగ్ పడుతుంది. 5th పొజిషన్, ఈమె కూడా వెరీ డేంజరస్ పొజిషనే. సో ఈ వీక్ అంతా చూసుకున్నా కూడా కంప్లీట్ గా సంజనాకి ఎగనెస్ట్ గానే జరిగింది. సో అది మీరు కొంచెం కన్సిడర్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా ఎక్కడో తేడా కొడుతున్న ఫీలింగ్ అయితే జరుగుతుంది అని తెలుస్తుంది. తర్వాత సుమన్ శెట్టి. సో గన్ షాట్ గా సుమన్ శెట్టికి 9% ఓటింగ్ పడుతుంది. అండ్ త్రూ అవుట్ వీక్ మొత్తం కంప్లీట్ గా బాటమ్ లోనే ఉన్నాడు. సో ఇది బాటమ్ లోనే ఉన్నాడు అని అంటే ఏదో జరిగిపోతుందని కాదు. సో ఏదైనా జరగచ్చు సుమన్ అనే విషయంలో, గజిబిజి గందరగోళంలో కాదు, ఏదైనా జరగచ్చు, ఏదైనా వెళ్ళిపోవచ్చు. సో సిచ్యువేషన్స్ మారబోతున్నాయి, సిచ్యువేషన్ మారే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తున్నాయి. సో అది కొంచెం కన్సిడర్ చేసుకొని సిచ్యువేషన్ ని కావాల్సినట్టుగా మలుచుకొని సుమన్ శెట్టిని ఏమన్నా హైపర్ ఓటింగ్ అన్నా లేదంటే బిగ్ బాస్ ఏమన్నా సేవ్ చేస్తాడంటే ఈ వీక్ మరీ సేవ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సుమన్ అన్న ఎక్కడా కూడా కంటెంట్ కనిపిస్తలేదు. సంజన గారు ఎంత ఆడినా కూడా సంజన గారి ఫుటేజ్ నెగిటివ్ గానే వస్తుంది కానీ పాజిటివ్ గా రావట్లేదు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ లేదు అని అంటే డెమోన్ పవన్ ని ఎలిమినేట్ చేసి అండ్ సంజన గారు అండ్ సేవ్ చేసేసి సుమన్ అన్న డెమోన్ పవన్ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకా షాక్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా బర్నీని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ నాకు తెలిసిన ప్రకారంగా సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో డెమోన్ కూడా ఛాన్స్ అయితే హైలీగానే ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డెమోన్ కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సంజన కంటే డెమోన్ కంటే సంజనకే కొంచెం ఎక్కువగా ఫుటేజ్ వస్తుంది, ఎక్కువగా కంటెంట్ వస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా అది ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఎవరు కోటేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఏదైనా జరగడానికి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకుని అంతకుమించి గేమ్ లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిన కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.